అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టిండ్రు, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూల కొట్టవలసిందే, అడ్డమచ్చిన బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూల కొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారు చూసేస్తారు. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్పినా వినని వాడిని ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. నేనేం పిలకలాగా వాళ్ళే ఆయన చెప్పుకుంటున్నాను, నేను క్రాకును. నేను మళ్ళీసారి ఏమైంది, బుచ్చమ్మ చనిపోయింది, తనకున్న పట్టా భూమిని 3 బిడ్డలకు పంచిచ్చింది, మంచిగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కొన్ని దొడ్లు వేసుకొని కిరాయికి ఇచ్చిండు. సడన్ గా వచ్చాక కూల కొట్టి ఆ 3 బిడ్డలు వచ్చి, అమ్మ మాకు చెల్లని భూమి ఇచ్చినవాడు కదా, అమ్ముకోవడానికి వీళ్ళని భూమి ఇచ్చినవాడు కదా అని చెప్పి ఇల్లు లేదు. ఆ మనోవేదన తట్టుకోలేక బుచ్చమ్మ సూసైడ్ చచ్చిపోయింది. ప్రజలు చల్లగుంటే రాజు చల్లగుంటాడు, ప్రజలు ఏడుస్తా ఉంటే, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే నువ్వు నవ్వుతా ఉన్నవేంటి ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ అన్నా. ప్రజలు ఏడుస్తున్నప్పుడు నవ్వేమని సైకో సాడిస్ట్ అంటారు అని చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులను ఉద్దేశించిన మాటలు కావచ్చు, వాటిని వేయండి, నా మాటలు కూడా వేయండి. ఏది తప్పుందో తప్పకుండా సమాజం నిర్ణయించుకుంటుంది.